నవత టీవీ ప్రేక్షకులందరికీ కూడా దసరా మరియు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఈ రోజు మన నవత టీవీలో బతుకమ్మ పండుగ విశిష్టత గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బతుకమ్మ పండుగ అనేది తెలంగాణలోని మహిళలు జరుపుకునే ఒక పూల పండుగ. దీని చరిత్రలో ఒక కథనం ప్రకారం పార్వతీదేవిని శివుడి నుండి వేరు చేసినందుకు చోళులకు తమ దుఃఖాన్ని తెలియజేయడానికి మేరు పర్వతాన్ని పోలి ఉండేలా పూలను పేర్చి బతుకమ్మను నిర్వహించడం ప్రారంభించారు. ఈ పండుగ మహాలయ అమావాస్య రోజు నుంచి 9 రోజుల పాటు జరుగుతుంది. బతుకమ్మ చరిత్రను ఒకసారి తెలుసుకున్నట్లయితే, పార్వతీదేవికి శివుడికి మధ్య జరిగిన సంఘటనలో దుఃఖంతో ఉన్న దేవిని తిరిగి శివుడికి దగ్గరగా తీసుకురావడానికి తెలంగాణ ప్రజలు పూలను పేర్చి బతుకమ్మను జరుపుకోవడం మొదలుపెట్టారు. ఈ విధంగా పూలను పేర్చి బతుకమ్మను నిర్వహించడం ద్వారా దేవిని సంతోషపెట్టి ఆనందంగా ఉండేలా చూడవచ్చని నమ్ముతారు. పువ్వులను పూజించే అరుదైన పండుగ. మనం నిత్యం దేవుడిని పువ్వులతో అలంకరించి పువ్వులతో పూజిస్తాము. శుభకార్యాలకు పువ్వులను అందంగా అలంకరించి సంబరపడతాము. ఇక ఆడవాళ్ళకైతే పువ్వులంటే మహా ఇష్టం. అలాంటి పువ్వులను మహిళా మనులు ఆరాధించడం మన రాష్ట్రంలోనే కనిపిస్తుంది. మహిళలంతా ఒక్కటిగా చేరి ఆటపాటలతో పువ్వులను పూజించడం ప్రపంచంలో మరెక్కడా జరగదు. బతుకమ్మన్న ఫ్లవర్ ఫెస్టివల్ అనుకున్న పువ్వులను పూజించడం తెలంగాణ సంప్రదాయం. ఈ సంప్రదాయాన్ని దాదాపు 1000 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలు పాటిస్తున్నారు. పండుగ జరుపుకునే విధానం ఒక్కసారి చూసుకున్నట్లయితే, మహాలయ అమావాస్య రోజు నుంచి పండుగ ప్రారంభమై 9 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ 9 రోజులు మహిళలు వివిధ రకాల పూలను సేకరించి వాటిని స్త్రీ దేవతా రూపంగా భావించి ఒక గుట్టలా పేర్చుతారు. ఇందులో ఎంగిలి పూల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ వంటి వివిధ రూపాలుంటాయి. పండుగ ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నట్లయితే, బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం. ఇది ప్రకృతికి, స్త్రీ శక్తికి ప్రతీక. ప్రతి సంవత్సరం ఈ పండుగను జరపడం ఆనవాయితీగా మారింది. 9 రోజులు బతుకమ్మ పండుగ పేర్లు మొదటి రోజు నుండి 9వ రోజు వరకు ఒక్కసారి చూసుకున్నట్లయితే, మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మని, 2వ రోజు అటుకుల బతుకమ్మని, 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మని, 4వ రోజు నానబియ్యపు బతుకమ్మ అని, 5వ రోజు అట్ల బతుకమ్మ అని, 6వ రోజు అలిగిన బతుకమ్మ అని, 7వ రోజు వేపకాయల బతుకమ్మ అని, 8వ రోజు వెన్నముద్దల బతుకమ్మ అని, 9వ రోజు సద్దుల బతుకమ్మ అని పేర్లు ఉన్నాయి. అయితే ఇందులో ముఖ్య విషయాలు తెలుసుకున్నట్లయితే, ఈ పండుగ మహాలయ అమావాస్య రోజున ప్రారంభమై దుర్గాష్టమితో ముగుస్తుంది. ప్రతిరోజు ఒక ప్రత్యేకమైన నైవేద్యం లేదా ప్రసాదం గౌరమ్మకు సమర్పించడం ఈ పండుగలలో ఒక ముఖ్యమైన సంప్రదాయం. తెలంగాణ రాష్ట్రంలో ఈ పండుగను మహిళలు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. తెలుగువారు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బతుకమ్మ వచ్చేస్తుంది కూడా. మరి ఈ పండుగ 9 రోజులు ఎంతో సంతోషంగా ఊరంతా ఒక్క చోట పండుగ సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే బతుకమ్మ 9 రోజుల పాటు రోజుకొక రకమైనటువంటి నైవేద్యాన్ని గౌరమ్మకు సమర్పిస్తారు. మొక్కజొన్నలు, జొన్నలు, సజ్జలు, మినుములు, శనగలు, పెసలు, పల్లీలు, నువ్వులు, గోధుమలు, బియ్యం, కాజు, బెల్లం, పాలు ఈ 9 రోజులు బతుకమ్మకు నైవేద్యంగా సమర్పించడం సంప్రదాయం. అయితే ఈ 9 రోజులు 9 బతుకమ్మలకి ఎలాంటి నైవేద్యాలు సమర్పిస్తారో ఒకసారి చూద్దాం. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ. ఈ ఎంగిలి పూల బతుకమ్మ మహాలయ అమావాస్య రోజున మొదటిగా జరుపుకునేటటువంటి బతుకమ్మ. అయితే దీంతోనే మొదటి వేడుక మొదలవుతుంది. తెలంగాణలో దీన్ని పెత్రమాస అని కూడా అంటారు. నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యంగా సమర్పించాలి. 2వ రోజు అటుకుల బతుకమ్మ. అటుకుల బతుకమ్మ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు చేస్తారు. సప్పిడిపప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి పెడతారు. 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ. ఈ ముద్దపప్పు బతుకమ్మకి నైవేద్యం ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి సమర్పించాలి. 4వ రోజు నానె బియ్యం బతుకమ్మ. నానె బియ్యం బతుకమ్మ నైవేద్యం నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యంగా నివేదించాలి. 5వ రోజు అట్ల బతుకమ్మ. ఈ అట్ల బతుకమ్మకి నైవేద్యం అట్లు లేదా దోశను నైవేద్యంగా సమర్పించాలి. 6వ రోజు అలిగిన బతుకమ్మ. అలిగిన బతుకమ్మకి నైవేద్యం ఈ రోజు ఆశ్వయుజ పంచమి, ఈనాడు నైవేద్యం సమర్పించారు. 7వ రోజు వేపకాయల బతుకమ్మ. ఈ వేపకాయల బతుకమ్మకి నైవేద్యం బియ్యం పిండిని బాగా వేయించి వేప పండ్లుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పించాలి. 8వ రోజు వెన్నముద్దల బతుకమ్మ. వెన్నముద్దల బతుకమ్మకి నైవేద్యం నువ్వులు, వెన్న లేదా నెయ్యి, బెల్లం కలిపి నైవేద్యంగా సమర్పించాలి. 9వ రోజు సద్దుల బతుకమ్మ. సద్దుల బతుకమ్మకి నైవేద్యం ఆశ్వయుజ అష్టమి నాడు, అదే రోజు దుర్గాష్టమి జరుపుకుంటారు. ఈ రోజున అమ్మవారికి
పెరుగన్నం, చింతపండు పులిహార, లెమన్ రైస్, కొబ్బరన్నం, నువ్వులన్నం అనే 5 రకాల నైవేద్యాలు తయారు చేసి నైవేద్యంగా సమర్పించాలి. 9 రోజుల పాటు బతుకమ్మను పూజించిన మహిళలు చివరి రోజైనటువంటి సద్దుల బతుకమ్మ నాడు అప్పుడే పండుగ అయిపోయిందన్న బాధతో చెరువులో నిమజ్జనం చేస్తారు. ఊరేగింపుగా వెళ్లి అమ్మవారిని గంగమ్మ ఒడికి చేరుస్తారు. చూసారు కదండి, దసరా పండుగ సందర్భంగా తెలంగాణలో చేసే బతుకమ్మ పండుగ విశిష్టత గురించి. మరొక్కసారి ప్రేక్షకులందరికీ దసరా మరియు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.